అలుపు వస్తుంది, నిస్పృహ వస్తుంది అని చెప్పి జనరల్ గా డైరెక్టర్ అందరూ ఎవరన్నా తగ్గిపోతుంటే డైరెక్టర్ని పైకి లేపాలి. లేదు మనం చాలా గొప్ప సినిమా చేస్తున్నాం, మనం బ్రహ్మాండంగా చేస్తున్నాం, సూపర్ హిట్ తీస్తున్నాం అని చెప్పి డైరెక్ట్ చెప్పాలండి. బట్ ఆ డైరెక్టర్ నిలబెట్టింది అంటే ఈ సినిమాకి, బాహుబలి సినిమాకి డైరెక్టర్ని నువ్వు చాలా గొప్ప సినిమా తీస్తున్నావు, అద్భుతమైన సినిమా తీస్తున్నావు అని నన్ను వెన్ను తట్టి నా పక్కన నిలబడి నాకు ఎనర్జీని ఇచ్చింది ప్రభాస్. స్టాండర్డ్ డైలాగ్ అండి ప్రభాస్ది. డార్లింగ్ మీరు ఏ సినిమా తీస్తున్నారో మీకు తెలుసా? మీరు తెలుగు సినిమా తీయట్లేదు, ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నారు. అసలు ఏంటి మీరు? 6 సంవత్సరాల క్రితం నేను ప్రభాస్ చెప్పానండి ఒక పెద్ద సినిమా చేస్తున్నామని. 4 ప్రభాస్ గారు వాజ్ లైక్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మహానటి సినిమా తర్వాత ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో నా నుంచి. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇదేంటి కొత్త ప్రపంచం ఏంటి, ఇది ఎలా తీస్తారు అనేది చాలా క్యూరియాసిటీ ఉండే. అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అట్ ఫస్ట్ డే టు ఆల్మోస్ట్ ద రిలీజ్ డే. హీ వాజ్ మేము ఎక్కడన్నా, నేను ప్రియాంక స్వప్న ఎక్కడన్నా కొంచెం డౌట్ఫుల్ ఉన్నా, కొంచెం వరిడ్ ఉన్నా, ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. హీ వాజ్ ఆల్వేస్ 100%. హీ వాజ్ లైక్ మీకు అర్థం కావట్లేదు మీరు ఏం తీస్తున్నారో, ఇది రిలీజ్ అవుతా తెలుస్తుంది మీకు అన్నంత కాన్ఫిడెంట్ ఉండే. సో దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. అండ్ బుజ్జి డిజైన్ చేయడం కష్టం అండి డెఫినెట్లీ. అది ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయాలి దానికోసం. సో మనకి గాడ్ అనేది ఒక ఫార్మ్లెస్ గా ఉంటేనే ఒక పవర్ఫుల్ ఉంటుందనే బిలీఫ్ సార్. సో దట్స్ వై.